ఎక్కువసేపు బతకను శ్రీకర్. ఏం కాదు రేణు, ఏం కాదు. రేణు ఏం కాదు, ఏం కాదు రేణు. డాక్టర్ ఏం జరిగింది ఈవిడికి? ఏదో విషయం తీసుకున్నదంట. నో, ఈవిడ ఏ విషయం తీసుకోలేదు. ఆవిడకి కూడా అంతేనా? అంతే డాక్టర్. విషయం లేదు, ఏమీ లేదు. అదంతా వీళ్ళేదో భ్రమపడుతున్నారు సార్. డాక్టర్ రేణు ఆగు. డాక్టర్ ప్లీజ్ మీరు వెళ్ళండి. ఓకే డాక్టర్. నువ్వు నోర్మాయ్. ఏంటి, ఎందుకు చేస్తావు? అసలు విషయం తీసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? అది కాదు. రాను రాను నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? ఇందాకటి నుంచి పిచ్చి పట్టిన అరుస్తున్నావు, బుద్ధి లేదు. ఏం తిన్నావో తెలియకుండా ఓ గోల్ చేస్తున్నావు. అది కాదు. బుద్ధుండాల్సిన వాళ్ళకి ఎలా బుద్ధి లేదు? నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోయావా? ఏది విషయమో ఏది పాయసమో తెలుసుకోలేవా? ఏంటి ఇది? నువ్వు తెచ్చింది ఒరిజినల్ పాయిజన్ కాదా? పాయిజన్ ఒరిజినలే కానీ ఆంటీ హే, పాయసంలో ఏం కలిపావే? తేనె కలిపాను. తేనె కలిపావా? మా అమ్మకి ఇచ్చిన పాయసంలో మీరేం కలిపారు? నేను అదే కలిపాను. ఏంటి చావలేదని ఆలోచిస్తున్నారా? అది ఖుషి మ్యాజిక్. అదనమాట. అసలు మీకు ఇచ్చిన దాంట్లో ఒరిజినల్ విషయమే కలుపుదాం అనుకున్నాను. పాపం పోనీలే అని వదిలేశాను. నేను మీలా చంపను, చావు దాకా తీసుకెళ్తాను. జాగ్రత్త. ఎంత పనిచేసింది. కాస్తైతే నేను అరిచే అరుపులకి చచ్చేదాన్ని. తలుచుకుంటేనే భయంగా ఉంది. అమ్మో, ఖుషి 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 ఎక్కడికి వెళ్ళింది? ఖుషి ఖుషి
ఖుషి ఖుషి ఖుషి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏంటి కన్నాంబ గారు కంగారు పడుతున్నారు? ఎవరు పోయారేంటి? ఏయ్ లుక్కు దించు. ఇందాకటి నుంచి వింటున్నాను. ఓ ఖుషి ఖుషి అంటూ గావు కేకలు పెడుతున్నావు. ఇది కొంప అనుకున్నావా లేక చేపల మార్కెట్ అనుకున్నావా? పాప కనిపించట్లేదు. ఏంటేంటి పాప కనిపించట్లేదా? కనిపించట్లేదా లేక ఎక్కడైనా గొయ్యి తీసి పాతి పెట్టావా? మర్యాదగా మాట్లాడు. తప్పుడు కూతులు కొయ్యకు. నేను అన్నదాంట్లో తప్పే ఉందే. గుట్టు చప్పుడు కాకుండా పాపని మాయించేశావు. ఇప్పుడు ఏమీ తెలియనట్టు డ్రామాలు ఆడుతున్నావు. నాకు తెలీదనుకున్నావా? పాపని మాయించేసింది నేను కాదు, నువ్వు. ఖచ్చితంగా పాప నువ్వే ఏదో ఒకటి చేసుంటావు. చెప్పు, పాప ఎక్కడా? ఏమైంది? ఏంటా గొడవ? శ్రీకర్ చూసావా ఇది ఎంతకు తెగించిందో? నన్ను ఎన్నెన్ని మాటలు అంటుందో. దీని పాప కనిపించట్లేదట. నేనే దాన్ని ఏదో చేశానట. ఎక్కడ నా పాప అంటూ నన్ను నిలదీస్తుంది. ఏంటది? మళ్ళీ కొత్త డ్రామా మొదలు పెట్టావా? అది కదండి, నిజంగానే పాప కనిపించట్లేదండి. భలే యాక్ట్ చేస్తున్నావే. ఆ రోజేమో 103 డిగ్రీల జ్వరం, ఈరోజేమో పాప కనిపించడం లేదు. నీ డ్రామాలు నిజమని నమ్మేందుకు ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నానండి, పొద్దుటి నుంచి పాప కనిపించట్లేదు. నాకేదో భయంగా ఉందండి. అదే నిజమైతే దానికి రేణు ఏం చేస్తుంది? రేణుని ఎందుకు తప్పుపడుతున్నావు? ఎందుకంటే ఇంతకు ముందే ఇది నా పాపని చంపాలని చూసింది కాబట్టి. ఇంతకు ముందే ఇది నా పాపని అడ్డు తొలగించుకునేందుకు కుట్ర పన్నింది కాబట్టి. విన్నావా శ్రీకర్, విన్నావా? నా పాప అంటూ ఎంత ధైర్యంగా చెప్తుందో. పైగా నా మీదే నిందలేస్తుంది. ఇంతకన్నా ఏం కావాలి? అది ఈవిడ గారి పాప అంటారికి. పాప ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం వల్ల ఎవరికీ లాభం లేదు, నీకు తప్ప. ఆ పాపను మాయం చేసింది నువ్వు. తప్పించుకోవడానికి ప్లాన్ వేసింది నువ్వు. ప్లాన్ గీయడం, పథకాలు వేయడం మీకు అలవాటు, మాకు కాదు. కాస్త మంచి చెడు ఆలోచించి మాట్లాడితే గౌరవాలు దక్కుతాయి. వచ్చావా? ఇంకా రాలేదంట అనుకుంటున్నాను. పాపను మాయం చేసి ముందు చెల్లెల్ని ప్రిపేర్ చేసి ఇది లబోదిబోం అన్న తర్వాత వంత పడ్డానికి, అబద్ధాన్ని నిజం చేయడానికి వచ్చావన్నమాట. సిగ్గుగా లేదు? సిగ్గుపడాల్సింది మేం కాదు. కళ్ళకి పొరలు కమ్మి కనిపించేదంతా నిజమని మాయ మాటలు నమ్మే నువ్వు సిగ్గుపడాలి. అన్నం పుణ్యం ఎరగని పసిపాపని మాయం చేసినందుకు ఈ మహాతల్లి సిగ్గుపడాలి. ఏయ్, మర్యాదగా మాట్లాడు. ఛీ, మానవత్వం లేని నీకు మర్యాద ఏంటి? జాలి దయాలని నీకు గౌరవం ఏంటి? పాప ఈ రోజు కనిపించకుండా పోయింది అంటే దానికి కారణం ఖచ్చితంగా నువ్వే. పాప జాడ తెలియకపోవాలి. మీ అందరినీ ఏం చేస్తావురా? ఏం చేస్తావు? చేయని తప్పుకి నా చెల్లి నిందలు మోస్తుంది. ఇంకా చూస్తూ ఊరుకోను. నా ఇంట్లో ఉంటూ నా గౌరవ మర్యాదలను కాల రాసిన నీకు నన్ను వేలెత్తి చూపే అర్హత ఎక్కడిదిరా? ఏ, మర్యాదగా పాప ఎక్కడుందో చెప్పమను. ఏంట్రా చెప్పేది? ఏంట్రా ఏంట్రా చంపేస్తావా? చంపరా, చంపు. శ్రీకర్! అన్నయ్య వదులు! అన్నయ్య వదులు! శ్రీకర్! అన్నయ్య! ఎంత ధైర్యం రా నీకు? నా మీద చేయేస్తావా? నీ అంతు తేలుస్తాను. ఏ, అంతు తేల్చాల్సింది నువ్వు కాదురా, పోలీసులు. పాప ఏమైందో, ఎక్కడికెళ్ళిందో అన్ని పోలీసులే తేలుస్తారు. హలో, పోలీస్ స్టేషన్.
మీరు ఇక్కడే ఉండండి. పాప కనిపించట్లేదని ఫోన్ చేసింది ఎవరు? నేనే ఎస్ఐ గారు. తప్పిపోయింది మీ పాప? తప్పిపోలేదు ఎస్ఐ గారు, తప్పించారు. నేను అడుగుతుంది కనిపించకుండా పోయింది మీ పాప కాదా అని. కాదు ఎస్ఐ గారు, ఈ ఇంట్లో ఉండే పాప. అదేంటి ఈ ఇంట్లో ఉండే పాప ఏంటి? డొంక తిరుగుడు సమాధానం ఎస్ఐ గారు. కనిపించకుండా పోయింది ఈవిడి గారి కూతురే. కంప్లైంట్ ఇచ్చింది వీళ్లే. అవును ఎస్ఐ గారు, కంప్లైంట్ ఇచ్చింది మేమే. పాప కనిపించకుండా పోవడానికి కారణం మాత్రం ఈ రాక్షసే. అంటే పాప మీ కూతురా? కాదు. ఇందాక అవునన్నారు. నేనవునన్నది పాప నా కూతురని కాదు, పాపని ఈవిడే ఏదో చేసిందని. మరి మీ పాప కానప్పుడు మీరెందుకు కంప్లైంట్ ఇచ్చారు? ఎస్ఐ గారు, వింటే మీకు కన్ఫ్యూజన్గానే ఉంటుంది. నిజం తెలిస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఏంటా నిజం? పాపని భూమి మీద లేకుండా చేస్తే నా చెల్లి దోషిగా మిగిలిపోతుందని, నా చెల్లిని తన భర్త నుంచి విడదీయాలని కుట్ర చేస్తుంది. అంతా బానే ఉంది, కానీ కనిపించకుండా పోయిన పాప మీ చెల్లెల కూతురు కాదని ఎలా చెప్పగలరు? చూడు, ఆ రోజు ఆ పాపని మీ చెల్లెలు ఓ అనాథాశ్రమం దగ్గర వదిలేస్తే వెంట తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టింది మేమే. ఏమా మర్చిపోయావా? అది కాదు ఎస్ఐ గారు, ఆ రోజు ఈ రోజు నిన్నెందుకు అనుమానించకూడదు? కళ్ళు కూడా నేను ఆ పాపకి హాని తలపెట్టను. నేను అలాంటి దాన్ని కాదు. పాపని చంపాలని చూసింది ఈ రాక్షసే. ముక్కు పచ్చులారని పసి కందని చంపేయాలని ఎత్తులు వేస్తుంది. చూసారు ఎస్ఐ గారు, మీ ముందే ఎలా బుకాయిస్తుందో. ఆ పాప దీని కూతురే. ఎప్పుడైతే ఆ పాప తన కూతురని రుజువవుతుందో అప్పుడు ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోవాల్సి వస్తుందనే భయంతో అదే పాపని చంపేసి మా మీదకు నెట్టాలని చూస్తోంది. అబద్ధం, పచ్చి అబద్ధం కాదు, అక్షరాల నిజం. Shut up! నిజ నిజాలు తేల్చాల్సింది మీరు కాదు, మేము. పాప మా కూతురని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పాప ఈ ఇంట్లో ఒక మనిషి, ఈ ఇంట్లో పెరుగుతుంది. ఇది నిజం. కాబట్టి పాప కనిపించకుండా పోవడానికి ఇక్కడున్న వాళ్లలో ఎవరైనా కారణం కావచ్చు. అది తేలాలంటే ముందు మీరొచ్చి స్టేషన్లో రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వాలి. అప్పుడు ఎంక్వైరీ చేస్తాం. పాప కిడ్నాప్కి కారణమైన ఎవరిని వదిలిపెట్టను. ఒక్కొక్కరిని అడిగే పద్ధతిలో అడిగితే నిజాలు అవే బయటకు వస్తాయి. అదేంటండి, తప్పు వాళ్ళు చేస్తే మేమెందుకు రావాలి స్టేషన్కి? తప్పదమ్మా. కన్న కూతుర్నే అడ్డు తొలగించుకోవాలని చూస్తుందని నువ్వు చెప్తున్నావు. పాప మీద ఇదివరకే హత్యా ప్రయత్నం చేశారని వాళ్ళు చెప్తున్నారు. అంటే నువ్వు నిందితురాలువే కదా? ఏంటి ఎస్ఐ గారు మీరు మాట్లాడేది? పాప మీద హత్యా ప్రయత్నం చేసే అవసరం తనకు లేదు. ఇదంతా వీళ్ళు ఆడుతున్న నాటకం. అదంతా స్టేషన్లో తేలుతుంది. మీరు స్టేషన్కి వచ్చి రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వండి. ఎలా ఉండేవాడిని ఎలా తయారు చేసావే? చివరికి పోలీసుడు ఇంటికొచ్చి నన్ను క్రిమినల్ చేసి వెళ్ళిపోయాడు. దారిని పోయే దరిద్రాన్ని ఇంటికి తెచ్చావు. అమ్మవయ్యావు. నువ్వు చేసిన పాపాన్ని మా అందరినెత్తిన మోపావు కదే. ఛీ! పాపాన్ని తల మీద పెట్టింది నేను కాదండి, ఇది దాని స్వార్థం కోసం నా జీవితంతో ఆడుకుంది. ఇప్పుడు ఒక పసికందని చంపాలని చూస్తుంది. శ్రీకర్,
దీని మాటలు నమ్మద్దు. నీ మనసు మార్చడానికి దీనికి పాపకి సంబంధం లేదని మొసలి కన్నీళ్లు కారుస్తోంది. దీని తప్పులన్నీ నా మీదకు నెట్టి చేతులు దులుపుకోవాలని చూస్తుంది. నాకే పాపం తెలియదు శ్రీకర్. నాకు తెలుసు రేణు, వీళ్ళలా ఎందుకు చేస్తున్నారు, ఏం సాధించాలనుకున్నారో అంతా తెలుసు. చూడండి, మీరెలా మాట్లాడితే నేను తట్టుకోలేకపోతున్నాను. ఒక్కసారి నా బాధను అర్థం చేసుకోండి. అర్చన, బాధ విలువ తెలిసిన వాళ్ళే అయితే, కన్నీళ్ళకి కరిగే వాళ్ళే అయితే నీకు గతి పట్టేదే కాదమ్మా. నువ్వేం కంగారు పడుకో, పాపకేం కాదు. ఎవరు ఏం కుట్ర చేసినా అన్నీ అవే బయటకొస్తాయి. లేదన్నయ్య, నాకేదో భయంగా ఉంది. ఇది సామాన్యురాలు కాదు. పాపనేదో చేసినా చేసే ఉంటుంది. అర్చన,